చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారో నాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయం మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో, నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏఎంఆర్పి నీళ్ళు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా మొక్కలు లేకుండా మాట్లాడుతున్నాను. మన సూర్యాంపేటకు వచ్చిండు, మన అంతకుముందు నల్గొండకు వచ్చిండు, ముషంపల్లికి పోయిండు. 10 ఏళ్ళ కింద వాళ్ళ నాయన ముషంపల్లికి 10 సార్లు వస్తాను. పదవికి పోయి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్కి చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాను. రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు. ఈ మెంటల్ అయింది ఆయనది కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మర్దికి కొంచెం కూడా. ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు. మన జిల్లా వాడు కూడా అందులో లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది దాన్ని. 29,000 కోట్లకు నామినేషన్ మీద BHLకి ఇచ్చిండు. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీసులు ఇస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యాలా 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దాంట్లకు, సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకి పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొన్ని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మొన్నదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతామని. మాకు కట్టెపట్టుకునే వెళ్ళలేదు, మేము గట్టిగా ఉన్నాం. నువ్వు ముసలాయన కట్టెపట్టుకొని వేటాడేది లేదు, వెంటాడేది లేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు నుండి NTR దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదల్లా. అవన్నీ ఇక్కడ నడవదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసులతో చూపించిండు. ఇలా మా కార్యకర్తలు ఉరికిరికించి మిమ్మల్ని కొడతాడు. జాగ్రత్త. ఇంకా మీరు అడుగుతారా? ఎవరున్నారు అడుగుతారు? మేము మా పథకాలు 3 నెలలు అన్నీ ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి.